రాజకీయ నాయకుడంటే కేవలం సభలు సమావేశాలకు మాత్రమే కాదు, ప్రజల కష్టాలను గుర్తించి తక్షణమే పరిష్కారం చూపేవాడే నిజమైన నాయకుడిని నిరూపించారు నరసరావుపేట కూటమి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో ఆయన మరోసారి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. గత వారం రోజుల క్రితం ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో మండుతున్న ఎండలకు వార్డులో తీవ్ర ఉక్కపోతగా ఉందని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అప్పుడే పుట్టిన పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొందరు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల కష్టం చూసి చెల్లించిపోయిన చదలవాడ వెంటనే స్పందించి తన సొంత ఖర్చుతో 10 లార్జ్ కెపాసిటీ ఏసీలను కొనుగోలు చేశారు. వాటిని తన సొంత వాహనంలోనే ఆసుపత్రికి తీసుకొచ్చి సూపరింటెండెంట్కి అందజేశారు. సాయంత్రంలోగా గర్భిణీ స్త్రీల వార్డుల్లో వీటిని బిగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో ఇక్కడ ఉండటం జరిగింది. దాదాపు రోజుకి ఓపీ టర్న్ ఓవరే దాదాపు 1000 మంది దాకా వస్తారు. ఇక్కడ ప్రతి నెల డెలివరీలు కూడా 400 దాకా డెలివరీలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా సర్జరీలు కూడా ప్రతి నెల దాదాపు 300-400 సిజేరియన్ సెక్షన్ జరుగుతూ ఉంటాయి. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇదే హాస్పిటల్లో మరి డెలివరీ రూమ్ని బాగు చేయడానికి 2 లక్షల రూపాయలని సుబ్రాయ్ గుప్తా గారు 2 లక్షల రూపాయలని డొనేట్ చేయడం జరిగింది. మరి లేబర్ రూమ్ని అప్గ్రేడ్ చేయడానికి ఏసీ పెట్టి అప్గ్రేడ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కపిల విజయ్ కుమార్ గారు కూడా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ అయితే మా పార్టీ తరఫున నర్సరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యే తరఫున మా పార్టీ తరఫున ఒక 10 2 టన్ ఏసీలు డొనేట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్లో కానీ సర్జరీ రూమ్లో కానీ థియేటర్లో కానీ డాక్టర్స్ రూమ్లోకి అన్ని విధాలు ఉపయోగపడతాయని చెప్పి 2 టన్ ఏసీలు ఈ ఎండాకాలం అవసరం అని చెప్పి మేము వచ్చి చూసిన తర్వాత